అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు నేను మీకు ఒక స్పెషల్ రెసిపీని తయారు చేసి చూపించబోతున్నాను. అదేంటంటే కంది పచ్చడి. ఈ కంది పచ్చడి కావలసిన పదార్థాలు తెలుసుకుందాము. ఒక కాఫీ గ్లాస్తో నేను ఒక గ్లాసు కందిపప్పు పోసుకున్నానండి. తర్వాత 12 ఎండుమిరపకాయలు, మీకు ఇంకొంచెం కారం తింటారంటే ఇంకా కొన్ని యాడ్ చేసుకోవచ్చు. జీలకర్ర, తగినంత ఉప్పు. ఇవేనండి ఈ కంది పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఇంకెందుకు ఆలస్యం, మన పచ్చడిని తయారు చేద్దామా? దానికంటే ముందు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ. స్టవ్ వెలిగించుకున్నాను, కడాయి పెట్టాను. ఇప్పుడు ఈ కందిపప్పుని మనం దోరగా వేయించుకుందాం. సిమ్లో పెట్టి మాడకుండా వేయించుకోవాలి. దానికి మనము ఒక గరిటెడు నెయ్యి తీసుకున్నానండి. ఇదే ఈ పచ్చడికి కమ్మదనాన్ని ఇస్తుందన్నమాట. నెయ్యి కాగంగానే మనం కందిపప్పులు వేయించుకుందాం. కందిపప్పు కూడా వేసేసాను. మంచిగా సువాసన వచ్చే వరకు వేయించుకోండి. సిమ్లో పెట్టి వేయించుకోండి, హైలో అస్సలు పెట్టండి. చూడండి, కందిపప్పు కూడా వేగిపోతుంది. ఇప్పుడు మనం ఇందులోనే ఎండుమిరపకాయలు కూడా వేసేద్దాం. చక్కగా మంచి సువాసన వచ్చేటట్టు 2 మినిట్స్ పాటు పడుతుందండి. సిమ్లో పెట్టుకుంటున్నాం కదా, సో 2 మినిట్స్ పడుతుంది కందిపప్పు వేగడానికి. సో తర్వాత ఇందులోనే ఎండుమిరపకాయలు, జీలకర్ర కూడా వేసేస్తాను. జీలకర్ర చక్కగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎంతో బాగుండే కంది పచ్చడి అండి ఇది. పిల్లలు, పెద్దలు అందరూ వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఎంత బాగుంటుందో, అందరికీ నచ్చుతుంది, అందరూ ఇష్టంగా తింటారండి. స్టవ్ ఆపేస్తున్నాను. ఇప్పుడు చల్లారాక తగినంత ఉప్పు వేసుకొని మిక్సీ వేసేసుకోవటమే. చల్లారనిద్దాం ఒక 5-10 మినిట్స్. కందిపప్పు చల్లారిపోయిందండి. మిరపకాయలు, కందిపప్పు అంతా చల్లారిపోయింది. ఇప్పుడు మనం మిక్సీ జార్లోకి తీసుకొని చక్కగా ఫైన్ పౌడర్ లాగా చేసుకుందాం. తరువాత తగినన్ని నీళ్లు పోసుకుంటూ పేస్ట్ లాగా చేసుకుందాం. ఓకే, చూస్తున్నారు కదా, కందిపప్పు అంతా మిక్సీలోకి వేసేసుకున్నాను. ఎండుమిరపకాయలు, జీలకర్ర అన్నీ మిక్సీలో వేసేసుకున్నాను. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. మూత తీసి చూద్దాము ఫైన్ పౌడర్ అయిందో లేదో. చూడండి, నేను టేస్ట్ చూశాను, నాకు కొంచెం సాల్ట్ తగ్గినట్టు అనిపించింది, సో కొంచెం సాల్ట్ వేసాను. ఇది పేస్ట్ లాగా అవ్వాలంటే కాచి చల్లార్చిన నీళ్ళు కొంచెం కొంచెం పోసుకుంటూ మనం పేస్ట్ చేసుకోవాలి.
కొంచెం నీళ్లు పడతాయి, కాచి చల్లార్చిన నీళ్ళే పోసుకోండి, అప్పుడే మనకి పచ్చడి నిలవ ఉంటుంది. మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకుందాం, మెత్తగా అవ్వాలి కదా. చూస్తున్నారు కదా, మన యమ్మీ టేస్టీ కంది పచ్చడి రెడీ అయిపోయింది. నేను ఈ గ్లాస్తో కందిపప్పు తీసుకున్నాను కదండి, ఇదే గ్లాస్ కొలతతో ఒక 3/4 గ్లాస్ వాటర్ పట్టింది నాకు ఇది పేస్ట్ చేసుకోవడానికి. సో మీరు కూడా ప్రయత్నించి చూడండి. ఇది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని కంది పచ్చడి కలుపుకొని తింటే ఎంతో బాగుంటుంది. పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు. ఇది అందరికీ బలం కూడా. సో మీరు కూడా ప్రిపేర్ చేస్తారు కదూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.